దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మన పార్టీస్ ఉన్నాయి ఆబ్వియస్లీ. కానీ నాకు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఏవైతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ జాయిన్ అవుతున్నారు, సో వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే 1 రూపీ అయినా పర్లా, 10 రూపీస్ అయినా పర్లా, అంటే మనం లక్షలు వేలు మనం డొనేట్ చేయండి అని మనం ఎక్కడ అడగం. మీరు ఎన్ని సినిమాల్లో యాక్టింగ్ చేశారు మేడం? ఇప్పుడు కరెంట్లీ అయితే నమస్తే, వెల్కమ్ టు నిజం ఛానల్. ఇవాళ డాక్టర్ లాక్షా నాయుడు దగ్గరికి వచ్చాము. మేడం గారు అతి చిన్న వయసులోనే చాలా యాక్టివిటీస్ అంటే చాలా గోలుతో ముందుకొస్తుంది. డాక్టర్ మేడం అలాగే యాక్టర్, సింగర్, రైటర్, అలాగే డ్యాన్సర్. అయితే దానికి సంబంధించి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాలిటిక్స్ కూడా ఉంది మేడం. ఆమ్ ఆద్మీ పార్టీలో తెలంగాణ రాష్ట్ర డాక్టర్ వింగ్ ప్రెసిడెంట్గా. కాబట్టి మేడం దగ్గర మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అలాగే ఇవిలాన్స్ జెనీలాక్స్ ఫౌండేషన్ కూడా స్థాపించడం జరిగింది. మేడం ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ చేయడం ఒక సాధ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నా. కానీ మేడం అడుగడుగున ముందుకెళ్తూనే ఉంది. కాబట్టి మేడం దగ్గరికి వచ్చినాం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. మీరు ఆమ్ ఆద్మీ పార్టీలో వర్క్ చేయడం ఏంటి, అంటే పాలిటిక్స్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్, దాంట్లో అదే పార్టీని ఎందుకు ఎన్నుకున్నారు? ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మనం చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మనం చేస్తూ ఉంటాము. కానీ పాలిటిక్స్ ఏంటంటే ఈ ప్రెజెంట్ జనరేషన్లో ఒక రాంగ్ వేలో వెళ్తుంది. అంటే మనం జెన్యున్గా చూసుకుంటే పాలిటిక్స్ ఈజ్ లైక్ సంథింగ్ వేర్ ఎవ్రీ వన్ ఆర్ థింకింగ్ ఇట్స్ లైక్ నెగిటివిటీ. అంటే ప్రతి ప్రొఫెషన్లో నెగిటివిటీ అనేది ఉంటుంది. కాకపోతే ఇది కూడా ఇంకా టూ మచ్ నెగిటివిటీ. లైక్ యాక్చువల్లీ పొలిటికల్ అంటే ఏంటి, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అంటే మనకు ఒక అధికారం పొలిటికల్గా ఒక అధికారం మనకి ఇచ్చినప్పుడు ఒక రైట్ వేలో మనం ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ చేయాలన్నా, లేకపోతే ఒక నేషన్ వైడ్ ఎలా డెవలప్మెంట్స్ చేయాలి, లేకపోతే ఎలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్లీన్ అండ్ క్లియర్ వేలో ఒక పాసిబిలిటీ అంటే ప్రాబబిలిటీగా మనం వెళ్తూ ఉంటాం అనమాట. అది కాకుండా చాలా డిఫరెంట్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అదేంటంటే ఒక ట్రూ పాలిటిక్స్ అంటే ఏంటి అన్నది నాకు చేయాలని ఉంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే లైక్ అంటే ఇప్పుడు డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి ఆబ్వియస్లీ. కానీ నాకు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఏవైతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారో, అంటే ఏదైతే స్థాపించడం జరిగిందో ఆ యొక్క థీమ్ లైన్స్ అనేవి నాకు చాలా నచ్చాయి. అంటే మేబీ ఐఎమ్ సమ్వేర్ కనెక్టెడ్ టు ఇట్. అంటే రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అయినా సరే, రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ కాజెస్ అయినా సరే, లేకపోతే అంటే టువర్డ్స్ ద ఉమెన్ డ్యూటీస్ కానీ, లైక్ మేల్ జెండర్స్ అయినా కానీ. సో ఇలాగ చాలాగా ఈ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి నాకు చాలా నచ్చి దెన్ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందనమాట. నేషన్ బిల్డ్ అవుతుంది. సో ఆ థీమ్ లైన్స్ అనేవి నాకు ఇందులో నచ్చి, సో ఐ వాజ్ ఇన్వైటెడ్ అనమాట. అండ్ దెన్ ఐ యాక్సెప్టెడ్ అండ్ ఐ జాయిన్ ఇన్ దిస్. మేడం మీరు ఎన్ని సినిమాల్లో యాక్టింగ్ చేశారు మేడం? ఇప్పుడు కరెంట్లీ అయితే మనకి మూవీ స్క్రిప్ట్స్ అనేవి ఉన్నాయి మన చేతిలో. అండ్ ఏంటంటే ఒక మంచి లైన్ అంటే ఒక థీమ్ లైన్, అంటే ఇప్పుడు మనకి పాత మూవీస్ ఉంటాయి కదా, గుండమ్మ కథ, లేకపోతే ఇప్పుడు సౌందర్య గారు చేసిన మూవీస్, ఇంకా విజయశాంతి గారు చేసిన మూవీస్. సో నాకు ఆ కైండ్ ఆఫ్ ఒక రెట్రో విత్ ఒక గుడ్ థీమ్ లైన్లో వెళ్ళడం నాకు ఇష్టం. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ సచ్ స్క్రిప్ట్స్ అనమాట. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఈలోపు ఏంటంటే నేను కొన్ని వెబ్ సిరీస్ చేశాను, లైక్ కాదల్ కన్ఫ్యూజన్ అని, లేకపోతే సాగరం అని చెప్పి. సో ఆ షూట్స్ అయితే జరిగినాయి అండ్ తర్వాత అది రిలీజ్ కూడా అయ్యాయి. అండ్ ఇప్పుడు కరెంట్లీ మూవీ స్క్రిప్ట్స్ మీద డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ అనమాట. అంటే మనం యాక్సెప్ట్ చేయాలి, జస్ట్ లుకింగ్ ఫర్ దట్. మేడం మీరు ఇప్పుడు 2 హీరోయిన్ల పేరు చెప్పారు,
సౌందర్య విజయశాంతి. మీకు ఎవరంటే ఇష్టం మేడం? లైక్ అంటే నాకు పర్టికులర్గా ఒకళ్ళంటూ అట్లా ఉండదు అనమాట. లైక్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టం అనేది పడతారు. అంటే చేసే ప్రతి దాంట్లో ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ ఇస్తాను అంతే. అంటే పర్టికులర్గా ఒకళ్ళంటూ అట్లా ఏం లేదు, బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకోటి మేడం, మీరు ఫౌండేషన్ స్థాపించారు కదా, అది దేనికోసం స్థాపించారు? మీకు ఎందుకు ఐడియా వచ్చింది? ఐడియా అనేది ఏం కాదు. నాకంటూ అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు బ్లైండ్ పీపుల్ ఉంటారు అండ్ వాళ్ళు చాలా టాలెంట్స్ ఉంటాయి. అంటే నేను చిన్నప్పటి నుంచి అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండేది. అంటే బయట జెన్యూన్టీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కొన్ని జెన్యూన్గా ఉంటే, కొన్ని ఏదో చెయ్యాలి అంటే మనీ పరంగా చేయాలి అన్నట్టు కూడా ఉంటాయి అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం సంపాదించిన మనీ, ఫర్ ఎగ్జాంపుల్ బయట కొన్ని ఆర్గనైజేషన్స్కి వెళ్తాం, నాకు తెలిసిన విషయం ఏంటంటే మనం మనీ ఇస్తాము, డొనేట్ చేస్తాము, కిడ్స్ దగ్గరికి వెళ్తాం, కానీ జెన్యూన్గా యొక్క మనం సర్వీస్ చేయాలనుకున్న దానికి ఇచ్చినవి అవి చిల్డ్రన్ వరకు రీచ్ అవ్వట్లేదు, ఆర్ఎల్స్ అవి పెద్దవాళ్ళ వరకు రీచ్ అవ్వట్లేదు. సో ఇదంతా కాదు, ప్యూర్గా నా కళ్ళ ముందే, సో ఐ కెన్ డూ ఇట్ విత్ మై ఓన్ హ్యాండ్స్. సో ఐ హ్యావ్ టు అంటే ఇంకా నాకు చాలా థాట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే చిల్డ్రన్ అనే కాదు, నాకు డిఫరెంట్ థాట్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ స్లోగా స్టార్ట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే డొనేషన్స్ ఎంతోమంది కలెక్షన్ చేస్తారు, ఆ డొనేషన్స్ కరెక్ట్ లబ్ధిదారులకు అందుతుందా లేదా అనే డౌట్ మీద మీరే డైరెక్ట్ ఫౌండేషన్ పెట్టారు. అంతే అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫౌండేషన్లో వి డోంట్ ఆస్క్ మనీ టు ఎనీ వన్. అంటే ఇప్పుడు బయట లైక్ మనీ అడగడం కానీ లేకపోతే ఇట్లా డొనేట్ చేయండి అట్లా అడగమన్నమాట. జెన్యున్గా నా థాట్ ఏంటంటే నా పరంగా నాకు ఎంత వస్తుంది ఇన్కమ్, లేకపోతే నాతో పాటు ఉన్న ఫౌండర్స్ అంటే నాతో పాటు ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే శాలరీస్ కానీ మేమే కొంచెం 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 అట్లా వేసుకొని, అండ్ స్లోగా ఏంటంటే మన యాక్టివిటీస్ని చూసి ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే 1 రూపీ అయినా పర్లా, 10 రూపీస్ అయినా పర్లా, అంటే మనం లక్షలు వేలు మనం డొనేట్ చేయండి అని మనం ఎక్కడ అడగం. వాళ్ళు 1 రూపీ ఇచ్చినా సరే అది 1 రూపీతో ఒక చాక్లెట్ కొనొచ్చు, లేకపోతే ఆ 1 రూపీ 10 రూపాయలు అయ్యే వర్క్ చేసుకొని ఒక బుక్ కొనొచ్చు. సో టైం టేకింగ్ ఎంతైనా పర్లేదు, బట్ వీ షుడ్ నాట్ ఆస్క్ ఆర్ ఇట్లా అని చెప్పి ఒకటి ఉండింది. ఎందుకంటే అది ఫోర్స్ఫుల్ అట్లా అవుతుంది. జెన్యున్గా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది చూస్తూ ఉంటారు, లేకపోతే మనతో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా మనీ ఇవ్వాలి అనుకున్నా సరే వీ విల్ ఆస్క్ దెమ్ టు కమ్ హియర్. అంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడికి వచ్చి మీ చేతుల మీదగానే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని చెప్పేస్తాం. లేకపోతే ఒక రాలేని పరిస్థితులు ఎవరన్నా మీరు చేస్తున్నారో లేకపోతే చూడండి అది ఇది అని చెప్పి ఎవరైనా డొనేట్ చేస్తే కనుక వి విల్ టేక్ స్క్రీన్ షాట్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైతే సర్వీసెస్ చేసామో, లేకపోతే ఇప్పుడు బుక్స్ రిలేటెడ్ ఏమన్నా కొన్నా, లేకపోతే డ్రెస్సెస్ రిలేటెడ్ ఏమైనా తీసుకున్నా, లేకపోతే ఎవరికన్నా ఇప్పుడు హెల్ప్ కావాల్సి వస్తుంది, సో వాళ్ళకి ఏమైనా ఇచ్చినా సరే వి విల్ ఇంటిమేట్ ఈ మనీ మనం ఎక్కడ యూజ్ చేసామో, ఎవరికి యూజ్ చేసామో, ఎవరికి అందజేసామో. సో ఇవన్నీ కూడా వాళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి వెళ్ళిపోతాయి అట్లా అనమాట. అంటే ఇట్స్ ప్యూర్ అవుట్ ఆఫ్ హార్ట్, నాట్ ఈవెన్ 1 రూపీ కూడా జెన్యున్గా వెళ్ళాలి అని చెప్పి అట్లాగా. మేడం మీరు డాక్టర్ కదా, ఏ స్పెషలిస్ట్ మేడం? స్పెషలిస్ట్ ఉంటుంది కదా, నేను యాక్చువల్లీ స్కిన్ అండ్ హెయిర్, అంటే మోస్ట్లీ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు కాస్మెటిక్ డర్మటాలజీ అండ్ అస్థెటిక్ మెడిసిన్ కేసెస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు క్లినికల్గా నేను ఎక్కువ వెళ్ళట్లేదు, బికాజ్ ఐఎమ్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు షూట్స్ రిలేటెడ్ అయినా, ఇప్పుడు మ్యూజిక్ రిలేటెడ్ ఆల్బమ్స్ అయినా, సో ఇప్పుడు చాలా షెడ్యూల్స్ అనేవి ప్యాక్డ్ ఉన్నాయి అనమాట. సో నాకు వీలైనంత వరకు అట్లీస్ట్ ఆన్లైన్ ఓపీస్ అన్నా నేను అవైలబుల్గా ఉండాలి అనుకుంటున్నా ఫర్ పేషెంట్స్. సో దాని పరంగా నేను లైక్ మోస్ట్లీ క్లినికల్ కేసెస్ చూడట్లేదు, లైక్ ఐఎమ్ డీలింగ్ విత్ అదర్ కేసెస్. ఓకే మేడం, మీరు సింగర్ కదా మేడం, మా కోసం ఒక పాట మా ఛానల్ కోసం. ఓకే. సంగీత సాహిత్య సరళాకృతి, సంగీత సాహిత్య సరళాకృతి, సుమధుర స్వరమూల గానామృతి, సంగీత సాహిత్య సరళాకృతి, సుమధుర స్వరమూల గానామృతి,
సరిగారి గమామ పదనిసా సరిగారి గమామ పదనిసా సంగీత సాహిత్య సరళాకృతి. థ్యాంక్ యూ మేడం, మా కోసం మీరు పాట పాడినందుకు చాలా బాగుంది మేడం మీ టోన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం మీరు రైటర్ కదా, అంటే ఏమి నవలలు రాశారు? ఏమన్నా సినిమా స్టోరీస్ లేదంటే ఏమన్నా నవల అలాంటి ఏమన్నా బుక్స్? నేను రీసెంట్గా బుక్ రాశాను, అది ద ఇటర్నిటీ ఆఫ్ హ్యుమానిటీ. అంటే ఐఎమ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ పాజిటివిటీ, ఫ్రమ్ ద కల్చర్ ఆఫ్ డివైనిటీ అండ్ ఫ్రమ్ ద రిలిజన్ ఆఫ్ హ్యుమానిటీ. సో ఈ బుక్ నేను రాయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇందులో ప్యూర్లీ నేను యాక్చువల్లీ మెడిటేషన్ చేస్తూ ఉంటాను. సో నేను లాంగ్ అవర్స్ కూర్చుంటాను, లైక్ 2 hours కానీ లేకపోతే 3 hours అలానే మెడిటేషన్లో కూర్చుంటాను. అండ్ నాకు వచ్చిన థాట్స్ ఏవైతే నాకు అట్లా అనిపించాయో ఐ జస్ట్ రోట్ ఇన్ దట్ బుక్ అనమాట. అంటే ఇదేంటంటే మనం ఎందుకు పుట్టాము, మన లైఫ్ పర్పస్ ఏంటి, అంటే ఒక మనిషిగా మనం అవతారం చేసినప్పుడు వాట్ ఈస్ అవర్ ధర్మ ఆర్ వాట్ ఈస్ అవర్ పర్పస్ టు లివ్. అండ్ ఇందులో ఈ బుక్లో ఏంటంటే మోస్ట్లీ దిస్ బుక్ విల్ బి లైక్ ఏ బెస్ట్ ఫ్రెండ్. అంటే ఇప్పుడు ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా, లేకపోతే ఎవరికైనా పర్పస్ అనేది తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు, రూట్ ఆగిపోతుంది, లేకపోతే దే వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దేర్ కెరియర్ బట్ దే విల్ జస్ట్ స్టక్ అప్. సో ఇందులో ఏంటంటే దెర్ ఆర్ సో డీప్ బ్యూటిఫుల్ స్టోరీస్. అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను అలైన్మెంట్ చేసి రాసాను అనమాట. ఈ బుక్ ఎవరైనా తీసుకొని చూస్తే ఏంటంటే ఇట్ విల్ బి లైక్ అ బెస్ట్ ఫ్రెండ్. అంటే ఇప్పుడు నా మాట ఎవరు లైక్ వినట్లేదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇలా చాలా మంది అలోన్గా డిప్రెషన్గా ఉండి ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో ఇట్స్ లైక్ ఈ బుక్ వాళ్ళతో ఉంటే ఏంటంటే లిటరల్లీ నేను మాట్లాడుతున్నట్టే అనమాట అలాగా. సో నా థాట్స్ అన్ని అందులో ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం మీరు అంటే ప్రత్యేకంగా ఇప్పుడు యువతను పాలిటిక్స్లోకి రామని చెప్పి ఎక్కువ నాయకులు చెప్తుంటారు. యువతను అంటే యువత పాలిటిక్స్లోకి రావడము మంచిదంటారా చెడు అంటారా? ఎందుకంటే అంటే మేము అనేది ఏంటంటే నా వర్షను, మేము చేస్తున్నాం తప్పులు మీరు కూడా చేయండి అని చెప్పి పాలిటిక్స్ వాళ్ళు పిలుస్తున్నారేమో యువతనని అనిపిస్తుంటుంది మాకు. మీరేమంటారు? రైట్ క్వశ్చన్. నా పరంగా ఏంటంటే యూత్ పాలిటిక్స్ ఒకవేళ చూస్తే అది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ స్టడీస్ అనేవి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఇప్పుడు మనము జనరల్ ఒక స్కూల్కి వెళ్తాము, వీల్ స్టడీ 8th standard. ఫర్ ఎగ్జాంపుల్ 8th standard ఒక బాబు చదువుతున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఆ బాబు ఈ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్, మ్యూజిక్, డ్రామా ఆర్ డ్రాయింగ్, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అలానే స్కూల్లో కూడా మనకి ఒకటి పెడతారు, స్కూల్ పీపుల్ లీడర్, గర్ల్స్ పీపుల్ లీడర్ అని చెప్పి కొన్ని లీడర్షిప్ యాక్టివిటీస్ ఇస్తారు. సో ఇది కూడా ఒక యాక్టివిటీ లాగా చూసి, అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా చూడాలి తప్ప పొలిటికల్గా ఒక యూత్ అంటే ఒక టీనేజ్ చిల్డ్రన్ కెరియర్ అనేది స్పాయిల్ చేయకూడదు. ఎందుకంటే చాలా మంది కూడా అంటే జెన్యున్గా జరిగే థింగ్ ఇది, స్టడీస్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఇప్పుడు బీటెక్ లేకపోతే మెడికల్ అయినా విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఎడ్యుకేషన్ కోర్సెస్ వాట్ దే ఆర్ డూయింగ్, సడన్గా మధ్యలో ఆపేసి దే విల్ రన్ టువర్డ్స్ దేర్ లీడర్స్, అంటే లీడర్ అనుకొని వెళ్ళిపోవడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. అది కాకుండా వాళ్ళకి మేడం మీరు ఫౌండేషన్ స్థాపించారా? మీరు యొక్క యాక్టివిటీస్ ఉంది మేడం ఫౌండేషన్లో? ఓకే, మెయిన్లీ ఏంటంటే నాతో పాటు ఉన్న టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మెయిన్లీ ఫస్ట్ పర్సన్ అంటే నేనేంటి అని తెలుసుకోవడానికి ఒక సర్టెన్ పాయింట్ అనేది ఉంటుంది కదా. సో ఆ పాయింట్లో ఐ షుడ్ రియల్లీ ఫస్ట్ థ్యాంక్ హిమ్, శివాంష్ అని చెప్పి, ఆయన ఈజ్ అన్ ఆస్ట్రాలజర్ ఇన్ ఆస్ట్రోటాక్ అనమాట. సో ఆయనకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి, గ్రాటిట్యూడ్ టు హిమ్. అండ్ తర్వాత నా జోన్లో ఉండి నాతో పాటు ఉన్న టీమ్, ఎస్ ప్రశాంత్ అని చెప్పి, ఆయన బెంగళూరు ఉంటారనమాట, ప్రశాంత్ గారు, అండ్ సుభదీర్ బ్రో, అండ్ గ్రేస్, అండ్ షోయబ్ అయినా,
అండ్ మనోజ్ రెడ్డి గారు అయినా. సో వీ హ్యావ్ అ పర్టికులర్ టీమ్ అనమాట. ఇంకా మెంబర్స్ ఉన్నారనమాట. మెయిన్ ఈ టీమ్ వీ హ్యాండిల్ లాట్ మెనీ మోర్ యాక్టివిటీస్. అండ్ సోహెల్ గారు, సో వీళ్ళందరూ ఇంపార్టెంట్ పీపుల్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే మోస్ట్లీ ఫస్ట్ చైల్డ్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు మోస్ట్లీ మన ఎడ్యుకేషన్లో ప్రాక్టికాలిటీ అనేది లేదు. అంటే మనం ఏంటంటే ఒక 100 బుక్కులు మోసుకొని వెళ్తున్నాం ఇట్లాగా. సో కానీ దేనికి చదువుతున్నాం, ఏం చదవాలి, ఆ మైండ్ సెట్కి ఏది ప్రాపర్గా వెళ్ళాలి, ఏంటంటే మనం చదువుతున్నాం కానీ ప్రాక్టికల్గా ఏం చేయట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ అనేది ఫ్రూట్ అని చెప్పి 100 సార్లు బట్టి కొట్టి చదువుతున్నారు. కానీ రియల్ ఒక యాపిల్ని చూపించి ఇది ఫ్రూట్ ఇలా ఉంటుంది, దీన్ని కట్ చేస్తే లోపల ఇలా ఉంటుంది. అంటే ఐ ఫీల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ బెటర్ దాన్ లైక్ అంటే మోర్ ఫోకసింగ్ ఆన్ ద థియరీ ఏంటంటే మనం ఒక 40% మనం చదివితే చాలు. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్. సో ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నాకు డెవలప్ చేయాలని అనిపించింది ఎప్పటి నుంచో. సో అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్ మీద చిల్డ్రన్ ఉంటారు, అండ్ లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, అండ్ కొంతమందికి హోమ్స్ ఉండవు. అండ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ బెగ్గింగ్ చేస్తూ అలానే రోడ్ మీద కూర్చొని దే డోంట్ డిజర్వ్ దట్. సో అట్లా వెళ్ళి వాళ్ళ టాలెంట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు, లేకపోతే వాళ్ళలో ఇన్నర్ హార్ట్ ఫీలింగ్ ఏంటంటే ఒకళ్ళు అడిగితేనేమో నాకు టీచర్ అవ్వాలని అంటారు, ఇంకొకళ్ళు ఏమో నాకు మంచి పెయింటర్ అవ్వాలని అంటారు. కానీ వాళ్ళకి ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఉండదు. అంటే వాట్ దేర్ ఇన్నర్ టాలెంట్ ఇస్. సో అది గుర్తించి మన సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటే తెలిసిన స్కూల్స్లో జాయిన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఈ కోర్స్ అంటే కొన్ని డ్రాయింగ్ కోర్సెస్, లేకపోతే ఇట్లా కొన్ని కోర్సెస్ ఉంటాయి, కుకింగ్ కోర్సెస్. సో వాళ్ళని పంపించి వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయడం కానీ. అంటే ఐ వాంట్ టు క్రియేట్ లైక్ నో బెగ్గర్ సొసైటీ అంటాం కదా. సో అలాగా వర్క్ ఓరియంటెడ్గా మనం ముందుకు ఎంకరేజ్ చేయాలి, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి, పొల్యూషన్ రిలేటెడ్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ కానీ, లేకపోతే దాన్ని మనం ఎలా వేస్ట్ని బెటర్ దీన్ని ఏమంటారు, మనకు ఒక కోట్ ఉంటుంది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి. సో అలాగా మనం ఎలా చేయొచ్చు దాని రిలేటెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్జెండర్స్. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఆర్ లైక్ దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ వే టు గో టువర్డ్స్ దే డ్రీమ్స్. ఇప్పుడు నేను చాలా మందితో మాట్లాడతాను వెళ్ళి, అసలు మీ లోపల ఏముంది నాకు చెప్పండి, మిమ్మల్ని ఎలా పిలిస్తే ఇష్టం. అంటే ఇప్పుడు అందరూ కూడా ట్రాన్స్జెండర్ లేకపోతే అది ఇది అని డిఫరెంట్ రకాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మనసులో ఏముంది, మీకు ఎలా పిలిస్తే ఇష్టం అని వెళ్ళి కూర్చొని అడుగుతాయి, మీకు ఎలా పిలిస్తే ఇష్టం చెప్పండి నాకు, అలా అడుగుతాను అనమాట. అండ్ దే ఫీల్ సో హ్యాపీ, లైక్ అంటే వాళ్ళలో ఉన్న డ్రీమ్స్ కూడా నాతో షేర్ చేస్తుంటారు. అలానే మన తరపు నుంచి వాళ్ళకి ఏమైనా జాబ్ ఓరియంటెడ్ సోర్స్ ఏమైనా ఇవ్వచ్చా అంటే, బయట ఇప్పుడు సొసైటికల్ థింగ్స్లో ఎవరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అలాగా నాకు చాలా దే ఆర్ ఆల్సో ఇన్ హ్యూమన్ అవతారం వల్లే కదా. ఎందుకు అంటే మనం డాగ్స్ని ఎలా లవ్ చేస్తున్నాం, బర్డ్స్ని ఎలా లవ్ చేస్తున్నాం, ట్రీస్ని ఎలా లవ్ చేస్తున్నాం, లైక్ మన హ్యూమన్ మేడ్స్ని మనం ఎలాగా ఇది చేస్తున్నాం. దే ఆర్ ఆల్సో బీయింగ్స్, వై వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దెమ్. ఏదైనా అవ్వచ్చు కదా. సో వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఇష్టమో అది కనుక్కొని వాళ్ళకి అలా అలాట్మెంట్స్ చేయడం, అండ్ లైక్ వాళ్ళ ఇంట్రెస్ట్ కనుక్కోవడం, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట, లైక్ యానిమల్స్ రిలేటెడ్ అయినా, లేకపోతే బర్డ్స్ రిలేటెడ్ అండ్ నేచర్ రిలేటెడ్. సో ఇలా సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. ఇంకా అవి వెళ్తూ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ హ్యాండ్లింగ్ లాట్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. మీ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి? అచీవ్మెంట్స్ ఓకే, చెప్పాలంటే చాలా ఉన్నాయి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసరికి నేను చిన్నప్పుడు ఐ వాజ్ ఎ చెస్ ఛాంపియన్. లైక్ 10th ఆ టైంలో ఐ ప్లేడ్ చెస్ అనమాట. సో అది ఛాంపియన్ విన్నర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ డిడ్ మై ఎన్సీసీ సిలో ఏంటంటే నాకు సర్జెంట్ ర్యాంక్. I was a girl wing senior leader అనమాట. అండ్ ఐ డిడ్ ఆర్డీ క్యాంప్ ఆల్సో, ఆర్డీ పెరేడ్. అంటే ఇట్స్ టాప్ మోస్ట్, ఇంకా అది టఫెస్ట్ అనమాట. అండ్ తర్వాత నాకు ఇండియన్ ఆర్మీలో పోస్టింగ్ కూడా అడగడం జరిగింది. నేను అన్న లైక్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ హ్యావ్ టు డూ. నిజంగా లాస్ట్లో అంతా అయిపోయిన రిటైర్మెంట్ టైం ఉంటుంది కదా, నేను డెఫినెట్గా వచ్చి అక్కడే కూర్చుంటాను. సో ఐ వాజ్ లైక్ దట్ అనమాట. అండ్
దాంట్లో నాకు నేషనల్ బెస్ట్ ఎన్సీసీ కెడెట్ అవార్డ్ వచ్చింది ఎన్సీసీలో. అండ్ ఐ వాజ్ ఎ నేషనల్ వాలీబాల్ ప్లేయర్, లైక్ టీమ్ కెప్టెన్. ఐ వాజ్ ఎ టీమ్ కెప్టెన్. అండ్ ఆ టీమ్ ఐ థింక్ 2016-17 ఆ టైంలో వి వన్ నేషనల్స్ యాజ్ ఎ టీమ్ కెప్టెన్ అనమాట. సో నేషనల్ వాలీబాల్ ప్లేయర్ దాంట్లో అవార్డ్ వచ్చింది. అండ్ ఐ వాజ్ ఏ గోల్డ్ మెడల్ స్టూడెంట్ ఇన్ మై గ్రాడ్యుయేషన్, మెడిసిన్లో అయినా లేకపోతే. అండ్ నేను చేసిన రీసెర్చ్ కూడా it got selected for international publication of cardiology journal. కార్డియాలజీ జర్నల్. అదేంటంటే నేను చాలా యూనిక్గా చేసాం అనమాట రీసెర్చ్. అంటే ఇప్పుడు దాకా అది అవ్వలేదు. సో యాక్టివేటెడ్ చార్కోల్ దాని గురించి, లివర్ మీద ఎఫెక్ట్ దాని గురించి ఒక యూనిక్గా చేసాము. సో అది CTRI పర్మిషన్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ వీటన్నిటితో దెన్ ఇట్ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్. అందులో కూడా ఐ గాట్ అన్ అవార్డ్. అండ్ సింగింగ్లో అయితే ఆఫ్టర్ మై స్టడీస్ నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇది నేను వదలకూడదు, ఎలా అయినా కంటిన్యూ చేయాలని చెప్పి నేను ఫెలోషిప్, అంటే ఇప్పుడు నేను ఆఫ్టర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఫెలోషిప్ చేస్తున్న టైంలోనే నేను యాక్టింగ్ రిలేటెడ్ చేస్తుండేదాన్ని అనమాట. లైక్ వెబ్ సిరీస్ చేయడం, అంటే ఇక్కడ షూట్స్కి అటెండ్ అయ్యి మళ్ళీ టెలి ఎగ్జామ్స్ రాయడం, అలా బ్యాలెన్స్ చేస్తుండేదాన్ని. లైక్ యాక్టింగ్ రిలేటెడ్లో ఒక డాక్యుమెంటరీకి ఒక అవార్డు వచ్చింది. అండ్ సింగింగ్ రిలేటెడ్ అయితే రీసెంట్లీ ఫస్ట్లో అయితే నాకు ఐ వాజ్ ఎ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ఫైనలిస్ట్. అండ్ స్వరాభిషేకం 5లో ఉన్న, నెక్స్ట్ 6 వస్తుంది మనకి, దానిలో కూడా ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దట్. అండ్ వరల్డ్ రికార్డ్ మన కాశీలో ICMDA అంటే ఇంటర్నేషనల్ మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ అనమాట. అది ఆల్ ఓవర్ వరల్డ్ ఇట్స్ అ వెరీ బిగ్గెస్ట్ అసోసియేషన్. అండ్ అదేంటంటే ఒక మెయిన్ ఫర్ సింగర్స్ అండ్ డాన్సర్స్. అందులో శంకర్ మహాదేవన్ గారు ఉన్నారు. అండ్ దీనిలో ఇది ఎల్లా వెంకటేశ్వరరావు గారు, పద్మభూషణ్ అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు. లైక్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ అసోసియేషన్ అనమాట. సో దాంట్లో ఎవ్రీ ఇయర్ దే కండక్ట్ వరల్డ్ రికార్డ్స్. సో ఐ గాట్ వరల్డ్ రికార్డ్ ఇన్ దట్ రీసెంట్లీ. సో అది ఒక అచీవ్మెంట్. అలా అనుకుంటే ఇంకా మనకి పెద్ద లిస్ట్ ఉంది. సో ఇట్ ఫర్ ఎవర్ గోస్ ఆన్ అనమాట. నాకే గుర్తులేవు ఏమన్నాయని చెప్పి, అంత పెద్ద లిస్ట్ ఉంది. సో ఇట్ గోస్ లైక్ దట్. మేడం, మీరు ఒక డాక్టర్ కదా, ఇప్పుడు డాక్టర్ కోర్స్ చేయాలంటేనే ఎంతో, అంటే కోచింగ్ కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే ఎంతో కష్టపడితేనే డాక్టర్ చేయగలుగుతారు. అలాంటి మీరు ఒక డాక్టర్ అయి కూడా అలాంటి ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఇలాంటివన్నీ ఎలా పాసిబుల్ అయింది మీ నుంచి మేడం? అంటే ఈ చిన్న వయసులోనే ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఇవన్నీ ఎలా మీకు పాసిబుల్ అయింది? I was very much interested to do all అంటే అదర్ యాక్టివిటీస్. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎలా హ్యాండిల్ చేస్తాను ఇవన్నీ, అంటే హౌ ఐఎమ్ డూయింగ్, హౌ ఐఎమ్ మేకింగ్, ఆర్ మేబీ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై హార్ట్ స్ట్రాంగ్లీ టు డెవలప్ హ్యుమానిటీ. ఆర్ అంటే చాలామంది మనకి చాలా చెప్తూ ఉంటారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీస్ ఒక్కటే చాలు, జాబ్ చేసుకో, లైక్ ఇవన్నీ అవసరం లేదు, దీస్ ఆర్ ఆల్ అదర్ థింగ్స్. ఇప్పుడు మ్యూజిక్ రిలేటెడ్ అయినా దే విల్ బి నో వన్ టు ఎంకరేజ్. ఆర్ డాన్స్ ఉన్నాను అనమాట అనుకుంటా. డాక్టర్స్ అయినా సరే అంటే చాలా నెగిటివ్, కొంతమంది నెగిటివ్ అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ నెగిటివిటీ. మనకి ఏ ప్రొఫెషనల్ నెగిటివ్ లేదు చెప్పండి, ప్రతి దాంట్లో నెగిటివ్ ఉంది. ఇప్పుడు గుడ్ ఉంటే బ్యాడ్ కూడా కంపల్సరీ ఏదో ఒకటి అంటానే ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి ఇది చేస్తూనే ఉంటారు. బట్ ఒక మనిషి, ఒక పర్సన్ నువ్వు ఎలా ఒక రూట్ చేసుకుని నువ్వు ఎలా వెళ్తున్నావో దట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్. సో ప్రతి మినిట్ నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకున్నావు, నీకు వచ్చిన దాన్ని నువ్వు ఇంకొక 10,000-15,000 పీపుల్కి నువ్వు ఎలాగో ఉపయోగపడగలవు. అంటే ఇట్స్ నాట్ యూ, ఇట్స్ ఎవ్రీ వన్ అన్న మైండ్ సెట్ కనుక ఉంటే దెన్ యూ యోర్ సెల్ఫ్ విల్ డూ అండ్ ద డివైన్ సపోర్ట్ ఆల్సో విల్ సపోర్ట్. మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓకే, డాడీ వచ్చేసి చంద్ర గారు అండ్ హీఈస్ రెవెన్యూ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. అండ్ మదర్ వచ్చేసి షీఈ్ అ ప్రొఫెసర్. ఆవిడ లైక్ షీఈ్ ఇంటూ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. అండ్ ఇప్పుడు సివిల్ స్టూడెంట్స్ ఉంటారు IAS వీళ్ళందరికీ. సో షీ గోస్ యాజ్ ఎ గెస్ట్ లెక్చర్ టు దెమ్. అండ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా షీ గో యాజ్ అ ప్రొఫెసర్ అనమాట. అండ్ ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ మై మదర్. నన్ను చిన్నప్పుడు, నేను చెప్పలేదు మీకు, నన్ను చిన్నప్పుడు ఎప్పుడు ఐ వాజ్ జస్ట్ LKG కన్నా ముందు ప్లే స్కూల్ అంటాం కదా, మార్నింగ్ 4 o'clock లేపేది నన్ను. 4 o'clock లేపి షీ యూస్ టు మేక్ మీ టు ట్యూన్ ఆర్ రీడ్ టేబుల్స్, పైనుంచి కిందకి, కింది నుంచి పైకి, ఎక్కడ బయట మెట్టు మీద కూర్చోబెట్టి చదివించేది అనమాట. పక్కన
చిన్నపిల్లని లేపి మరి ఏంటి పొద్దున్న చిన్న పాపలు లేపి చదివిస్తున్నారు అది అని చెప్పి. బట్ ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే మై మదర్ షీ టుక్ స్టాండ్ అండ్ ఆ బ్రెయిన్ని మేబీ తను ట్యూన్ చేయడం వల్ల అండ్ షీ హ్యాడ్ మేడ్ మీ టు జాయిన్ ఇన్ సెయింట్ జోన్స్ స్కూల్ గన్నవరం అనమాట. అది సిబిఎస్ఈ స్కూల్ ఆ టైంలో అండ్ గన్నవరంలో మాన్ఫోర్డ్ స్కూల్. ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ స్కూల్ మేనేజ్మెంట్. రియల్లీ ద ఎడ్యుకేషన్ దట్ ఐ గాట్ ఫ్రమ్ దేర్, అంటే వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, అంటే థియరీతో పాటు ప్రాక్టికాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను కదా. ఆ స్కూల్లో నాకు పడిన రైట్ ఫౌండేషన్ మేబీ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ టు డూ వాట్ ఎవర్ యాక్టివిటీస్ ఐఎమ్ డూయింగ్. మేబీ ఇట్ ఈస్ ద బేసిక్ సోర్స్ మై మదర్ అండ్ సెయింట్ జోన్ స్కూల్ గన్నవరం. సో ఈ 2 మెయిన్ రోల్స్ అని నేను చెప్తా. అండ్ మీరు స్టార్టింగ్ నా నేమ్ లాక్ష నాయుడు అని అన్నారు కదా. సో నాకు అంటే నాయుడు అని పిలిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే జనరల్ మనం క్యాజువల్లీ అంటారు కదా, నాయుడు పిల్ల లేకపోతే రెడ్డిస్ లేకపోతే ఇట్లా అంటారు కదా. సో నాకు ఎందుకో పర్టికులర్గా అలా పిలవడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఓన్లీ ఒక పేరు పెట్టారు లేకపోతే ఒక నామకరణం ఉండింది ఫ్యామిలీలో ఏంటంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నా సరే దేర్ విల్ బి సమ్ ప్రామిసెస్. ఏమంటారు, నేను చాలా యాంటీగా ఉండేదాన్ని అనమాట చిన్నప్పటి నుంచి. అప్పుడు ఏంటంటే తాతగారు వాళ్ళైనా లేకపోతే ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి అయినా నువ్వు ఏమన్నా చేసావు ఆబ్వియస్లీ ఏమి అంటే ఒక ప్రామిస్ అంటే ఒక దాని వల్ల అలా ఉండడం జరుగుతుంది తప్ప. సో నాకు అలా పిలిపించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నేను నా ఫ్రెండ్స్గా నేను చెప్పాను లాక్ష అంటే నాయన పిల్లలు కాల్ మీ యాజ్ లాక్ష అని చెప్పి. సో అండ్ ఇప్పుడు ప్రొఫైల్స్లో అయినా సరే వేరెవర్ ఇట్ ఈస్ ఒక తాతగారు ప్రామిస్ అయినా అంటే నేను ఏదో చేస్తాను వీళ్ళకి తెలుసు అనమాట. సో దాని పరంగా ఒక రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఏదైతే ఉండిందో ఆ రెస్పెక్ట్ వల్ల ఐ క్యారీ ఇట్ అవుట్. కానీ నన్ను ఎవరైనా అలా పిలిస్తే నాకు అసలు ఇష్టం ఉండదు. ఏదో దే కెన్ కాల్ మీ యాజ్ లాక్ష ఆర్ నిక్ నేమ్స్ అలా ఉంటాయి కదా. సో అలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే అవంశిక అని చెప్పి అది నేను యాక్చువల్గా నాకు నచ్చి నేను పెట్టుకున్న నేమ్ అనమాట. సో విచ్ డిపెండ్స్ నో రిలిజన్ ఆర్ నో కాస్ట్. అది ప్యూర్గా నాకు ఇష్టంగా నేను పెట్టుకున్న నేమ్ అవంశిక. సో నాకు ఎవరైనా అలా పిలిస్తే నాకు చాలా ఇష్టం, ఏదో లాక్ష ఆర్ అవంశిక. ఓకే మేడం గారు ఇప్పటిదాకా అంటే మేడంలోన ఆ ఫౌండేషన్ విషయంలో అనుకోండి, అలాగే మేడం డాక్టర్, యాక్టర్, సింగర్ అండ్ రైటర్, డ్యాన్సర్, పాలిటిక్స్లో కూడా ఉన్నందుకు మేడంకు ఇలాంటి నాయుడు అనేది ఇంట్రెస్ట్ లేదు, కానీ మా పేరెంట్స్ కోసం పెట్టుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మేడంలోన అంటే మేడం యాక్టివిటీస్ని బట్టే మనకు కూడా అర్థమవుతుంది ఏంటంటే ఈ కుల మతం అనేది వద్దు, మనుషులంతా సమానం అనేది చెప్పడం జరుగుతుంది మేడం గారు. కాబట్టి మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.